ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ గార్డెన్ అప్డేట్లో ఇంకో వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాము. సో ఈరోజు హార్వెస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. మా గార్డెన్లో ఏమేమి వెజిటేబుల్స్ వచ్చాయి అండ్ ఏమేమి ఆకుకూరలు వచ్చాయి అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కాంక్రీట్ మీద కూడా మేము కొంచెం చేంజెస్ చేసాం అనమాట. సో ఇలా పాట్స్ ఇలా చెక్క మీద పెట్టాము, బ్రిక్స్ కింద పెట్టి దానిపైన ఇలా వుడ్ ప్లాంక్ వేసి పెట్టాము. లాస్ట్ ఇయర్ అయితే మేము డైరెక్ట్ కిందనే పాట్స్ పెట్టేసామండి ఆ కాంక్రీట్ మీద. సో అవేమో బ్లాక్ కలర్గా అలాగా మరకల కింద పడుతున్నాయి. సో అందుకని ఈసారి ఇలాగా పెట్టామన్నమాట. సో చూడ్డానికి కూడా బాగుంటుంది కదా ఇలాగా అని, అండ్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టాము. సో ఇది నెట్ చూసారు కదండి, ఈ నెట్ నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను నేను ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మనకి థ్రెడ్ దొరుకుతుంది అనమాట అమెజాన్లో అది. సో దాంతో యూస్ చేసి చేశాను. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసే ముందు ఈ ప్రూనర్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలండి. సో అందుకని నేను లైజాల్ వైప్స్తో అయితే నేను ఇది వైప్ చేస్తున్నాను అనమాట. సో ప్రూన్ చేసే ముందు క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కాంక్రీట్ మీద ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ వైట్ కలర్ బ్యాగ్లో అయితే పొటాటోస్ వేసాను, కానీ అది ఎండకి చీలిపోయినట్టు అయిపోతుంది అనమాట. మళ్ళీ రిపోర్ట్ చేశాను. అండ్ ఇది కనకాంబరం, ఇదైతే పోయింది, వేరే ప్లాంట్ ఏమైనా తెచ్చి వేయాలి. అండ్ ఇది తులసి అనమాట. నేను ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ప్లాంట్స్ స్వాపింగ్ అని ఒకళ్ళు అడిగితే వేరే ప్లాంట్స్ ఇచ్చి ఇవి తీసుకొచ్చాను అనమాట. ఏమేమి ప్లాంట్స్ ఇచ్చాను అనేది అయితే నేను చూపిస్తాను ముందు వీడియోస్లో అయితే. సో వాళ్ళకి ఆ ప్లాంట్స్ ఇచ్చి నేనైతే ఈ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. నా దగ్గర తులసి లేదనమాట. సో అందుకని ఈ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అండ్ పక్కనేమో ఇది జాస్మిన్, మనం ప్రూన్ చేస్తాం కదా. సో కొమ్మలు పెట్టి ట్రై చేద్దాము వస్తాయేమోనని పెట్టి చూసాను, కానీ రాలేదు. అండ్ పక్కన అదేమో దొండకాయ అనమాట. సో దొండకాయ అయితే నాకు ఇక్కడ డాన్స్ నర్సరీలో దొరికింది. సో 2 తెచ్చాను, కానీ ఒకటి బాగానే ఉంది, ఒకటి వర్షం బాగా పడింది ఇయర్. సో దానికి ఇదైపోయింది అనమాట. అండ్ ఇది మా మునక్కాడ చెట్టు బాగా వచ్చేదండి. లాస్ట్ ఇయర్ మునక్కాయలు కూడా వచ్చాయి, కానీ ఇయర్ చెప్పాను కదా వర్షాలు బాగా పడ్డాయని అది కింద రూట్ రాట్ అయిపోయి పోయిందనమాట. సో చూడాలి, నేను కట్ చేశాను, ఫోన్ చేశాను మళ్ళీ. సో వస్తుందో రాదో తెలియదు. అండ్ ఇదేమో కాకరకాయ, ఇది కూడా డాన్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఇలాగా క్రీపర్స్కి నేను ఇలా వెనకాల ఇలా పాకించేలాగా ఇలా కట్టాను అనమాట. అండ్ ఇది సొరకాయ, బీరకాయ అవన్నీ వేసాను ఇందులో ఈ పాట్లో. సో అవి కూడా అలా పాకిద్దామని అక్కడ పెట్టాను. అండ్ పక్కన ఇక్కడ చిన్న పాట్ ఉంది కదండి, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను అనమాట. సీడ్స్ వేసాను. సో అవి చిన్నగా వస్తున్నాయి అనమాట. ఇది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. సో చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం నేను డ్రాగన్ ఫ్రూట్ పెంచడం అయితే. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూసారు కదా ఎలా వస్తున్నాను. సో ఇలా డ్రాగన్ ఫ్రూట్ కూడా స్టార్ట్ చేశాను పెంచడం అయితే. ఈ ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంటుందండి, మాకు నచ్చింది అనమాట. సో అందుకని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ ఈ పక్క పాట్లో అయితే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఇది తోటకూర, అండ్ దీంట్లోనే మళ్ళీ పుదీనా ఉంది, అండ్ దీంట్లోనే మళ్ళీ చింత చిగురు ఉంది. సో ఇవన్నీ నేను వేయలేదండి, ఓన్లీ చింత చిగురు పుదీనా వేసాను. అవేమో తోటకూర అయితే సీడ్స్ పడి పక్కన పెడతాం కదా, సీడ్స్ పడి అవే ప్లాంట్స్ వచ్చేసాయి అనమాట. సో మళ్ళీ ఇవన్నీ సెపరేట్ చేసి వేయాలి. తోటకూర అయితే తీసేసాను, పప్పులో కర్రీ వేసాను. ఈ చింత చిగురు అయితే వేరే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఈ పక్క పాట్లో అయితే చిక్కుడుకాయ సీడ్స్ వేసానండి, ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది కూడా క్రీపర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఏదో తింటుంది. సో అది తీసి అలా పడేస్తాను అనమాట, లేదంటే ఆ లీవ్స్ అవన్నీ తినేసి పెస్ట్ అవి వస్తాయి. సో అందుకని కనిపించినప్పుడు అలా తీసేస్తాము. కూడా చిక్కుడుకాయ కూడా క్రీపర్ కదండి, అందుకని ఇలా కట్టాను అనమాట. ఇది కూడా బాగానే వస్తుంది. అండ్ దీనికైతే చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి.
అండ్ ఈ పక్క పాట్లో అయితే కరివేపాకు మొక్క వేసానండి. ఇది కూడా ప్రూన్ చేశాను. ఇప్పుడే కొత్త లీవ్స్ వచ్చి బాగా వస్తున్నాయి. అండ్ ఇదైతే మల్లె మొక్క అండి. వింటర్లో ఇలా అయిపోయింది, ఇది కూడా పోయిందేమో అనుకున్నాను కానీ చిగుర్లు వస్తున్నాయి బాగానే. అండ్ ఇది హైబిస్కస్ అనమాట. ఇది కూడా ప్రూన్ చేశాను, బాగానే వస్తున్నాయి. చూసారు కదా అక్కడ మధ్య మధ్యలో తోటకూర అది సీడ్స్ పడి ఇందులో కూడా వచ్చేస్తున్నాయి అనమాట. కానీ తోటకూర అయితే చాలా ఫ్రెష్గా లేతగా ఉంటుంది. అండ్ ఇది మా కరివేపాకు మొక్క ఇంకొకటి, ఇది కూడా ప్రూన్ చేశాను అనమాట. సో ఇప్పుడు బాగా పెరుగుతుంది. అప్పుడు ప్రూన్ చేశాను, అప్పుడప్పుడే లీవ్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు బాగా పెరుగుతుంది. నేను ముందు వీడియోస్లో నేను అసలు ఎలా కేర్ తీసుకుంటాను అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ కర్రీ లీఫ్ ప్లాంట్ అయితే మేము డాలస్లో తీసుకున్నామండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. చాలా పెద్దది తీసుకున్నాను అనమాట, ప్రూన్ చేసేసరికి అలా అయ్యింది. అండ్ ఇది మా మల్లె మొక్క, ఇది ముద్ద మల్లె ఉంటుంది కదా, సో అదనమాట. ఇప్పుడే పువ్వులు కూడా వస్తున్నాయి, చాలా బాగా పూస్తాయి ఇవి కూడా. అండ్ దీంట్లో మ్యాంగో టెంక ఉంటుంది కదా, అది వేసాను, అది కూడా వచ్చింది. చూపిస్తాను నేను ముందు వీడియోస్లో అయితే. నేను అప్పుడు తీసినప్పుడైతే ఇంకా రాలేదన్నమాట, సో అప్పుడప్పుడే వేసాను. అండ్ ఇక్కడ సైడ్న ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇవన్నీ చూపించి నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఇది కూడా చిక్కుడుకాయ ప్లాంట్. దీనికి క్రీపర్ కింద అవి కట్టాలి, ఇంకా కట్టలేదు, అలా పక్క వాళ్ళ దాంట్లో కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇది టొమాటో ప్లాంట్స్ అవన్నీ వేసాను. ఇంకా అప్పుడైతే చిన్నగా ఉన్నాయి, కొంచెం ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. చెర్రీ టొమాటో. అండ్ ఇది మా ఫ్రెండ్ ఇచ్చారనమాట టొమాటో, అక్కడ వేసాను. అండ్ లెట్యూస్ అయితే సమ్మర్ వస్తే ఇలా సీడ్స్ ఫామ్ అయిపోతాయండి, ఇంకా తీసేస్తాను. నా దగ్గర ఆల్రెడీ సీడ్స్ ఉన్నాయి. అండ్ పక్కన మా అమ్మ చామంతి అంటారు కదా, అదనమాట. చామంతి కూడా బాగానే ఇప్పుడు చిగుర్లు వచ్చి బడ్స్ కూడా వస్తున్నాయి, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ పక్కన స్పినాచ్ కూడా ఇప్పుడు సమ్మర్ వస్తే సీడ్స్ వచ్చేస్తాయి, అవి కూడా తీసేయాలి. ఇది మా రోజ్ ప్లాంట్. మీరు ముందైతే రోజ్ ప్లాంట్ మొత్తం రోజెస్తో చూసారు కదా, సో ఇప్పుడు మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయినాయి అనమాట. మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చిగుర్లు వచ్చి. సో ఇది రోజ్ ప్లాంట్. ఇంకొక ప్లాంట్ కూడా ఉంది, అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ ఇది పక్కన రేఖ బంతి అండ్ కొన్ని కుకుంబర్ ప్లాంట్స్ ఉన్నాయి, గోంగూర ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ పక్కన లెట్యూస్ అండ్ జీనియాస్ వేసాను కదా, ముందు వీడియోలో చూపించాను. సో అవి కొంచెం పెరిగాయి అనమాట. అండ్ పక్కన ఇది ఇంకో రోజు, దీనికి కూడా చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి. అండ్ ఈ లెట్యూస్ పక్కన చూడండి అసలు ఎంత హైట్ వచ్చేసిందో, సీడ్స్ అది ఎంత పెద్ద పైకల్లా వచ్చేసినాయో, అవి కూడా తీసేస్తాను. అండ్ ఇక్కడ పక్కన బెండకాయ అవన్నీ వేసాను కదా, అవి కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు బాగానే. ఎండలు స్టార్ట్ అయినాయి, సో ఫాస్ట్గా ఎండలు స్టార్ట్ అయితే మాత్రం బెండకాయలు మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. అండ్ చూసారు కదా చిన్న బెండకాయలు కూడా ఉన్నాయి. అండ్ పక్కన ఇది కార్న్ అండ్ సన్ఫ్లవర్స్ కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ పక్కన లెట్యూస్ బెండకాయలు అవి కూడా వేసాను. అండ్ ఇది మిరపకాయ మొక్క, సో మిర్చి కూడా వస్తున్నాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇవి చెర్రీ టొమాటోస్. అండ్ ఇక్కడ ఇంకో మిర్చి మొక్క, అండ్ ఇవి ఫ్లవర్ బల్బ్స్ అనమాట, ఎవ్రీ ఇయర్ వస్తాయి అని చెప్పాను కదా, సో అవి కొంచెం పెద్దగా అయినాయి అనమాట. అండ్ ఇవి ఇంకో టొమాటో ప్లాంట్స్, వేరే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వేసాను అనమాట. ఇక్కడ ఎక్కువ టొమాటోస్ వస్తే సీడ్స్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ వేద్దామని అలా వేసాను. ఇది పియర్స్, ఇది కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పుడైతే నాకు తెలిసి ఫ్రూట్స్ రావనుకుంటా, మేము ఇయరే వేసాం కదా, 1-2 years అయితే పడుతుంది అనుకుంటా ఫ్రూట్స్ రావడానికి. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ కింద కూడా బంతి జీనియాస్ అవి వేసాను. అండ్ ఫిగ్, ఇది కూడా బాగానే ఉంది, బాగానే సర్వైవ్ అయ్యింది వింటర్లో. అండ్ పక్కన జీనియాస్ అవి వేసాను. ఇది కూడా ఏం ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఇది రెడ్ బర్డ్ ట్రీ అనమాట, అలా పాట్లోనే ఉంచేసాం, ఎక్కడ వేయాలో తెలియక. చూడాలి తర్వాత ముందు అయితే అది కూడా కింద వేస్తాము. అండ్ ఇదేమో బ్లూబెర్రీ ప్లాంట్, ఇది కూడా బాగానే కొత్త చిగుర్లు అవి వచ్చి బ్లూబెర్రీస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి గార్డెన్ బెడ్స్. పక్కన ఈ గార్డెన్ బెడ్స్కి అయితే ఇలాగా ట్రెలిస్ లాగా ఇలా నెట్ అయితే పెట్టేసాము. నేను వీడియోస్ ముందు అయితే మీతో షేర్ చేసుకుంటాము ఎలా చేసాము అనేది అయితే. అండ్ ఇందులో అన్నీ చాలా మట్టికి క్రీపర్స్ అవి ఉన్నాయండి.
ఉంది. అండ్ కార్న్, టొమాటోస్, డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది కార్న్ అయితే చిన్న చిన్నగా ఇప్పుడే కార్న్స్ కూడా వస్తున్నాయి. చూపిస్తాను, మరి మీకు కనిపిస్తుందో లేదో దగ్గరగా వచ్చి చూస్తే కనిపిస్తుంది. కార్న్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గార్డెన్ బెడ్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను. ఇలా గార్డెన్ బెడ్కి మధ్యలో ఇలా పైన చెక్కలది వేసామన్నమాట. ఇవి దోసకాయ ప్లాంట్స్. అండ్ ఈ పక్కన గార్డెన్ బెడ్లో అయితే నేను చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో తోటకూర. నేను అసలు చూసి షాక్ అయ్యాను అనమాట. చాలా పెద్ద ఆకులు వచ్చాయి, మంచిగా వచ్చాయి అనమాట. నేను అసలు అప్పుడే వాయిస్ చాలా ఎక్సైటెడ్గా మాట్లాడాను, కానీ నేను తర్వాత చూస్తే ఆ వాయిస్ కూడా అవ్వలేదు, మైక్ ఆన్ చేయలేదు అనుకుంటా. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడైతే అది హార్వెస్ట్ చేద్దాము. అండ్ ఈ గార్డెన్ బెడ్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను ముందు, హార్వెస్ట్ చేసే ముందు. అండ్ ఇందులో పీస్, టొమాటోస్ అవి కూడా కొంచెం బాగానే పెద్దగా అయినాయి. పీస్ కూడా వచ్చేసి ఉన్నాయి అనమాట. ఇవి కూడా ఈ వీడియోలో అయితే ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఈ బెడ్లో కూడా ప్లాంట్స్ అన్నీ బాగానే పెద్దగా అయినాయి. టొమాటో, బేసిల్, జీనియాస్ అవన్నీ వేసాను. అండ్ చెర్రీ టొమాటోస్ కూడా వస్తున్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇంకా మిగిలినవి రైప్ అవ్వాలి. చాలా టొమాటోస్ ఉన్నాయి కానీ ఇంకా రైప్ అవ్వలేదన్నమాట. కొంచెం పెద్దగా అయ్యి రైప్ అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం అవైతే. అండ్ ఇప్పుడైతే ఈ తోటకూర అయితే హార్వెస్ట్ చేసేద్దాం. ఈ తోటకూర అయితే నేను పైననే కట్ చేస్తాను, రూట్స్ నుండి అయితే తీయట్లేదు. మళ్ళీ చిగుర్లు వస్తాయి అనమాట. మళ్ళీ రూట్స్ నుండి తీసేస్తే కనుక మళ్ళీ ప్లాంట్స్ రావడానికి కష్టం అవుతుంది కదా. సో ఇలాగా పైన కట్ చేసేస్తే మళ్ళీ కింద నుంచి చిగుర్లు వచ్చి బుషిగా అవుతుంది ప్లాంట్. ఇలా ఈ చిన్న బెడ్లో గ్రీన్ తోటకూర అండ్ రెడ్ తోటకూర కూడా ఉంది. సో చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. అసలు ఇంత చిన్న బెడ్లో చాలా బాగా వచ్చింది. ఈ తోటకూర అయితే ఈ ఇయర్ ఫస్ట్ హార్వెస్ట్ అండి. అందుకని నేను కొంచెం ఉంచుకొని మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ ముందు వీడియోస్లో మీరు మెంతి ఆకు, కొత్తిమీర, లెట్యూస్ హార్వెస్ట్ చూసారు కదా. ఇంకేస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ వెనకాల చూడండి ఎంత మంచిగా ఉందో కదా సీనరీ. నేను హార్వెస్ట్ చేసినవి పెట్టడానికి బౌల్ తీసుకురాలేదన్నమాట. అందుకని మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తున్నారు. అండ్ వెనకాల అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు. సీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇప్పుడు పీస్ అయితే హార్వెస్ట్ చేసేద్దాం. చెర్రీ టొమాటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అండ్ ఈ పీస్ అయితే చాలా స్వీట్గా ఉంటుందండి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. లోపల ఇలాగా గ్రీన్ పీస్ ఉంటుంది అనమాట. ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది ఎలాగో ఆర్గానిక్ కాబట్టి నేనేమి పెస్టిసైడ్స్ అవి వేయాను కాబట్టి నేను అలా డైరెక్ట్గానే తినేస్తున్నాను. చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. ఇలా ఒక్కొక్క పీస్లోనే 6-7 అలా ఉంటాయి. కొన్ని అయితే పెద్దగా కూడా ఉంటాయి. అండ్ మీకు ఇంకా పెద్ద సైజ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో అది ఇంకా రెడీ అవ్వలేదు. సో రెడీ అయ్యాక అదైతే హార్వెస్ట్ చేద్దాం. అండ్ చెర్రీ టొమాటోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము.
ఇలా ఈ హార్వెస్ట్లో అయితే 2 చెర్రీ టొమాటోస్ వచ్చాయి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి అండ్ కొన్ని పుల్ల పుల్లగా కూడా ఉంటాయి అనమాట. ఇవి సలాడ్స్లోకి అది యూస్ చేస్తాము. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. ఇది రైట్ సైడ్ కూడా ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి, అవైతే నేను ఇప్పుడు చూపించట్లేదు. నేను ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నేను ఈ హార్వెస్ట్ చేయడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచిగా ఆర్గానిక్గా గ్రో చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇలా తోటకూర, పీస్, టొమాటోస్ అయితే హార్వెస్ట్ చేసాము. ముందు ఇంకా చాలా హార్వెస్ట్ అయితే చేసేద్దాము. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో అయితే చూసేయచ్చు. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.